బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ ఆవకాయ ఎలా పట్టుకుందామో చూద్దాము. ఇది 250 గ్రామ్స్ ఉంటుంది దోసకాయ. ఇది తీసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుందాము. అలాగే మెంతులు 1 స్పూను, ఒక వెల్లుల్లిపాయని మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము. అలాగే 2 లెమన్స్ జ్యూస్ చేసుకుని, అలాగే దీనికి కావలసిన ఆవు పిండి, కారం, ఉప్పు ఎలా అంటే కనుక 1 గ్లాస్ తీసుకున్నాం కదా మెజర్మెంట్. దీంట్లో 3/4 ఆవు పిండి, 1/2 గ్లాస్ ఉప్పు, అలాగే సేమ్ 1 ఫుల్ గ్లాసు కారం తీసుకోవాలి. దానికి 1 గ్లాస్ ఫుల్ ఆయిల్ కూడా తీసుకుందాం. నెక్స్ట్ పికిల్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. మనం దోసకాయని కట్ చేసుకున్న తర్వాత దాని లోపల ఇలా సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అన్నీ తీసేసుకొని ఇలా వచ్చిన పీసెస్ కింద కట్ చేసుకుందాం. దోసకాయ ముక్కల్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు, అలాగే ఆవు పిండి, మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ముందు మనం పట్టుకునేది దోసకాయ పచ్చడి. ఇది యాక్చువల్గా ఈ పచ్చడి మనకి 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మెంతులు, గార్లిక్ పేస్ట్, కారం, ఇవన్నీ వేసి ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా ఉప్పు, కారం, ఆవు పిండి అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా 1 గ్లాసు ఆయిల్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి 1 రోజు అలాగే ఉంచేద్దాము. 1 రోజు నైట్ అంతా ఉంచేసాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. మనకి ఈ ఆయిల్ సరిపోతుంది అంటే ఓకే, లేదంటే కనుక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.